చిన్న చీమ కాస్త సున్నిత స్వభావి, ప్రతి విషయాన్ని ఆలోచించేది. అయితే వారిద్దరికి ఒకే కోరిక ఉండేది, అడవిలోని జ్ఞానపు బడి ఫారెస్ట్ స్కూల్కి వెళ్ళాలని. ఆ బడిలో అన్ని జంతువులు కలిసి చదువుకుంటాయని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాయని పెద్ద చీమ చిన్న చీమ విన్నారు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పెద్ద చీమ చిన్న చీమను నిద్ర లేపి, చిన్న చీమ, ఈరోజు మనం బడికి వెళ్దామా అని అడిగింది. చిన్న చీమ కొంచెం భయంతో, అయ్యో పెద్ద చీమ, మనం చాలా చిన్నవాళ్ళం కదా, ఆ బడిలో పెద్ద పెద్ద జంతువులుంటాయి, మనం వెళ్ళగలమా అని అంది. అయ్యో చిన్న చీమ, అలా అనకూడదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అని పెద్ద చీమ ధైర్యంగా చెప్పింది. రా మనం వెళ్దాం, బడిలో ఏముంటాయో చూద్దాం, చివరికి